హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గేమింగ్. ఈరోజు T20 వరల్డ్ కప్లో భాగంగా నిన్న టీమిండియా యుఎస్ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. మ్యాచ్లో టీమిండియా గెలిచినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఒంటరి పోరాటంతో మ్యాచ్ మన చేతుల్లో తీసుకొచ్చాడు. పసికోనగా భావించే యుఎస్ఏ టీం అద్భుతమైన బౌలింగ్తో మన టీమిండియా బ్యాట్స్మెన్ని భయపెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షాక్ తన బౌలింగ్తో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి మన టీమిండియాని అడ్డువిరిచాడు. మన స్కోరు 100 to 120 వరకు ఉంటుంది, ఇంకేం గెలుస్తారులే అనుకున్న టైంలో సూర్యకుమార్ యాదవ్ తన భిన్నమైన బ్యాటింగ్తో కడ వరకు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మన మ్యాచ్ని మన చేతుల్లో ఉంచాడు. యుఎస్ఏ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. మన టీమిండియాకి ఓపెనింగ్ అస్సలు బాగా రాలేదు. ముఖ్యంగా అభిషేక్ శర్మ డక్అవుట్, పవర్ ప్లే ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన వాషయాక్వాక్ ఒకే ఓవర్లో 3 వికెట్లతో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబేల్ని అవుట్ చేశాడు. మన టీమిండియా ఇంకా అయిపోయింది అనుకునే టైంలో మన సూర్యకుమార్ యాదవ్ తన విరోచితమైన ఇన్నింగ్స్తో టీమిండియాని ముందర నడిపించి చివరి వరకు ఉండి మన టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మన బౌలర్లు సమిష్టి కృషితో సునాయాసంగానే మనం గెలిచాం. నెక్స్ట్ మ్యాచ్ మనకి 12వ తారీఖు గురువారం నమీబియాతో ఆడతాం. చూడాలి మరి ఆ మ్యాచ్లో అయినా మన వాళ్ళు ఈజీగానే నమీబియాని డిఫెక్ట్ చేస్తారో లేదో. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు యుఎస్ఏ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ వేశారు. మొహమ్మద్ మోషిన్ 4 for 16, 1 wicket. వాషయాక్వాక్ 25, 4 overs, 4 wickets. నెట్వాకర్ 4 overs, 65 runs ఇచ్చాడు. తనకు వికెట్ దక్కలేదు. తను ఒక్కడే ఎక్స్పెన్సివ్గా పోయాడు. మన ఇండియా 8 runsకి 1 వికెట్, 45 runsకి 2 వికెట్లు, 46కి 3, 46కి 4 వికెట్లు, 72కి 5 వికెట్లు, 77కి 6 వికెట్లు పడిపోయినప్పుడు మనం అబ్బో ఏం జరుగుతుంది, యుఎస్ఏ మనకి ఏమైనా షాక్ ఇచ్చేలా ఉంది, మన టీమిండియా ఈ వరల్డ్ కప్లో ఎలాంటి స్టార్ట్ అందుకుంటుందో అని కొంచెం కంగారు పడ్డాం. బ్యాట్స్మెన్ మొదట్లో విఫలమైనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ చిన్న పార్ట్నర్షిప్తో మొత్తం మీద మన టీమిండియా స్కోర్ 160+ దాటిచ్చారు. 161 for 9 wickets. మన బౌలర్లు బౌలింగ్ స్టార్ట్ చేశారు. బుమ్రా ఇన్లెస్ కారణంగా మహమ్మద్ సిరాజ్ ఎంట్రీ ఇచ్చి తనే ఫస్ట్ వికెట్ తీశాడు. యుఎస్ఏ స్టార్టింగ్లోనే 8కి మనకు 1 వికెట్ ఎలా పడిందో యుఎస్ఏకి కూడా 8 runsకి 1 వికెట్, 11కి 2, 13కి 3, 71కి 4 అలా 132 for 8 wickets కోల్పోయి 20 oversలో మ్యాచ్ అయిపోయింది. మనం 29 runs తేడాతో విన్ అయ్యాం.